సో చాలా మంది జేఎన్టీహెచ్ స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు. ఈ జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు ఏంటి అని చెప్పేసి. దాని గురించి ఇప్పుడు చెప్పదలిచాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకు హైప్ ఉంది. ఇక టాపిక్ లో వెళితే జేఎన్టీహెచ్ 4-2 బీటెక్ అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్ అనేది స్టార్ట్ అయిపోవడం అయితే జరిగింది. సో మీకు 4-2 బీటెక్ రెగ్యులర్ లాగా ఎక్కువ రోజులు ఈ రిజల్ట్స్ అయితే హోల్డ్ లో ఉంచరు. జనరల్ గా 10 to 15 డేస్ లో మీకు ఈ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోతాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. అయితే ఇప్పుడు 4th కి ఒక ఎగ్జామ్ అయిపోతుంది కాబట్టి దాంతో ఎగ్జామ్స్ అయిపోతాయి కాబట్టి అంటే కొంతమంది ఎలెక్టివ్స్ ఉంటాయి కదా. సో ఈ రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా అయితే 20th లోపు మీకు డిక్లేర్ అయ్యేదానికైతే ఉందన్నమాట. ఆ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత ఇక మీరు పాస్ అయింది ఫెయిల్ అయింది చూసుకోవచ్చు. అయితే చాలా మంది అడుగుతా ఉన్నారు, మళ్ళీ ఇంకో సప్లీ ఉంటుందా అడ్వాన్స్ సప్లీ అంటే, ఇక అడ్వాన్స్ సప్లీ దీన్నే అంటాం. ఇక ఇప్పుడు మీకు వచ్చేసరికి మళ్ళీ సప్లీ అనేది మీకు జూనియర్స్ తో నెక్స్ట్ ఇయర్ ఉంటుందండి. అంటే జనరల్ గా జేఎన్టీయూ జేఎన్టీయూ కాకినాడ జేఎన్టీయూ జీవీలో జేఎన్టీయూ జేఎన్టీయూ జీవీ వచ్చేసరికి సంవత్సరానికి 2 సార్లు 4-2 బీటెక్ సప్లీ కండక్ట్ చేస్తారు. ఒకటి డిసెంబర్లో ఇంకోటి సమ్మర్లో. కానీ జేఎన్టీయూ కేఆర్ జేఎన్టీహెచ్ వచ్చేసరికి సమ్మర్లోనే సప్లీ అడ్వాన్స్ సప్లీ కండక్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు ఏదైతే అడ్వాన్స్ సప్లీ రాశారో జేఎన్టీహెచ్ 4-2 అది కన్నా ముందు రెగ్యులర్ రాస్తారు చూసారు మీ జూనియర్స్, వాళ్ళతో పాటు మీకు సప్లీ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అడ్వాన్స్ సప్లీ 2 సార్లు సమ్మర్ లో ఉంటుంది అనమాట. ఓవరాల్ గా ఇది.